హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో మీరు వీడియోలో చూస్తారు. సో ఈరోజైతే బుధవారం, రేపు గురువారం అండ్ గురు పౌర్ణమి అంటారు, గురు పూర్ణిమ అంటారు. సో రేపు గురు పౌర్ణమి అండ్ నేనైతే ప్రజెంట్ హనుమాన్ దీక్షలో ఉన్నాను. ఈ వీడియో కూడా నేను తీశాను, దీక్ష అదంతా. బట్ ఐ డోంట్ నో ఎప్పుడు ఆ వీడియో వస్తుందో, ఈ వీడియో ఫస్ట్ వస్తుందో అది ఫస్ట్ వస్తుందో నాకు తెలియదు. బట్ ప్రజెంట్ అయితే నేను హనుమాన్ దీక్షలో ఉన్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, నా వీడియోస్ని రెగ్యులర్గా చూసే వాళ్ళైతే నేను కొంచెం పూజలు, దేవుళ్ళని నమ్మడం అది కొంచెం నాకు ఎక్కువే. సో నేను హనుమాన్ దీక్షలో ఉన్నాను. ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా ఇష్టం. అండ్ రేపు వచ్చేసి గురు పౌర్ణమి. నేను ఈరోజు ఏం చేశాను తెలుసా? నేను నా దేవుడి పటాలని మారుద్దాం అనుకుంటున్నాను. బికాస్ మీరు నా షార్ట్ వీడియోస్లో చూసుంటారు, నేను అన్ని చిన్నవి ఏమంటారు కార్డ్స్ ఉంటాయి కదా, లైక్ చిన్న కార్డ్స్ అన్ని చదివే బుక్, హనుమాన్ది ఒక పారాయణం లాగా ఉంటుంది. ఆ బుక్స్ అవి పెట్టుకొని ఉంటాను. అయితే ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. సో కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. అంటే దేవుడి ఫ్రేమ్స్ తీసుకొచ్చాను, నేను చూపిస్తాను మీకు అవి. ఇప్పుడైతే నేను దేవుళ్ళని తీసుకొచ్చాను. ఎంత హ్యాపీగా ఉందో అసలు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కొంతమంది అనుకోవచ్చు, ఎందుకు ఇంత చేస్తున్నావు, ఇవేమన్నా వెండివా లేకపోతే ఇత్తడివా సిల్వర్వా, ఎందుకు అంత చేస్తున్నావు అని కొంతమందికి అనిపించవచ్చు. బట్ నాకు ఇవి చాలా ఎక్కువ అండి. ప్రజెంట్ నేనైతే ఇంట్లో ఏం లేను కదా, ఫ్రెండ్స్తో పాటు షేరింగ్లో ఉంటున్నాను. సో నాకున్న పరిస్థితులను బట్టి, నాకున్న దాంట్లో నాకు ఇదే చాలా ఎక్కువ. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయాలి అని చెప్పి, బట్ అస్సలు కుదరలేదు. అండ్ ఈరోజు ఏమైంది తెలుసా, నేను జస్ట్ వాకింగ్ అని బయటికి వెళ్ళాను. చూస్తే అక్కడ ఒక కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నారు, అంటే హోల్సేల్ మార్కెట్ లాగా ఏదో పెట్టున్నారు. సో చూద్దాం కదా ఏమన్నా ఉంటాయేమో అన్నట్లు వెళ్ళాను. చూడంగానే నాకు దేవుడి ఫ్రేమ్స్ కనిపించినాయి. అండ్ ఇది కర్ణాటక కదా, సో కర్ణాటకలో మన సైడ్ ఆంధ్రాలో దేవుళ్ళు కన్నా కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఉంటారు. అండ్ మళ్ళీ చెప్తున్నా, అందరూ దేవుళ్ళు ఒక్కటే, నేను అందరినీ బిలీవ్ చేస్తాను. బట్ మనకి కొంచెం ఉంటుంది కదా మన దేవుడు ఉండాలి అన్నట్లు. సో నాకు మన దేవుళ్ళు, మేము కొలిచే దేవుళ్ళు నాకు ఉండాలి అని ఆ ఫ్రేమ్స్ కోసం నేను ఎత్తుకుతున్నా. ఫైనల్గా నాకు అవి దొరికినాయి. ఫస్ట్ అయితే ఇది ఎంత హ్యాపీగా ఉందో సరే. ఇక్కడ హనుమాన్ ఉన్నారు, ఇక్కడ హనుమాన్, శివయ్య, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఫస్ట్ గణపతి. ప్రతి దాంట్లో మనకి ఫస్ట్ గణపతి కదా ఇంపార్టెంట్. అండ్ మా ఇంటి దేవుళ్ళు వచ్చేసి హనుమాన్ అండ్ వెంకటేశ్వర స్వామి. అంటే మనందరికీ ప్రతి ఒక్కరికి ఇంటి దేవుళ్ళు అని ఉంటారు కదా. సో మాకైతే హనుమాన్ అండ్ వెంకటేశ్వర స్వామి వీళ్ళిద్దరు మా ఇంటి దేవుళ్ళు. అండ్ అందరు కూడా ఇష్టమే, మనకంటూ ఉంటారు కదా ఇంటి దేవుడు అని చెప్పి, లేదా ఇంటి దేవత అని. సో మాకైతే అలాగా హనుమాన్ అండ్ వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుళ్ళు. సో ఈ ఒక్క ఫ్రేమ్లో నాకు ఈ 5 వచ్చేసినాయి. ఎంత హ్యాపీగా అనిపించిందో చూడంగానే ఫస్ట్ తీసేసుకున్నా. మన వచ్చేసి గోమాత కనిపిస్తుందా మీకు? అందరూ దేవుళ్ళు ఉన్నారు. గోమాత అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఫెసిలిటీ ఉండదు గోవులు పెంచుకోవడం, అంత ఫెసిలిటీ ఉండదు మాకు. బట్ మా చిన్న మామయ్య వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఒక గోమాత ఉంటుంది. మా చిన్న మామకి చాలా ఇష్టం ఆవులంటే. మా అమ్మకి, మా పెద్ద మామయ్యకి, మా నాన్నకి, అంటే ఇంకా మా ఫ్యామిలీలో మొత్తం అందరికీ గోమాత అంటే ఇష్టం. ఎక్కడ కనిపించినా మేము ఖచ్చితంగా దండం పెట్టుకుంటాం. బికాస్ గోమాతలో ప్రతి ఒక్క దేవుళ్ళు, ముక్కోట దేవుళ్ళు, దేవతలు అందరూ ఉన్నారంటారు. అండ్ చాలా పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది. సో బిలీవ్ చేసే వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు ఇట్స్ ఓకే. బట్ మేమైతే బిలీవ్ చేస్తామండి అలాగా. సో నేను వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా చూస్తాను, మా మామయ్య చాలా బాగా చూసుకుంటారు గోవుల్ని. అంటే మాకు తెలిసిన పద్ధతిలో, మాకున్న ఫెసిలిటీస్ని తగ్గట్టు మేము బాగా చూసుకుంటాం. సో వాళ్ళ నుంచి వచ్చింది. ప్రతిసారి మా మామయ్యని చూసినప్పుడల్లా అనుకుంటాను, మేము కూడా తీసుకోవాలి, ఒక చిన్న గోమాతను మేము కూడా తీసుకోవాలి, మేము కూడా అలా పూజలు చేసుకోవాలి అనుకుంటాను. ఐ హోపింగ్ అది తొందరగా అవ్వాలి, ఆ రోజు రావాలి, మేము కూడా ఒక గోమాతని తీసుకొని పూజ చేసుకోవాలి రియల్గా. సో ఇప్పటికైతే నేను ఇలా ఫ్రేమ్ తెచ్చుకున్నాను. సో చాలా హ్యాపీ నేను. అండ్ మీలో ఎంతమందికి గోమాత ఇష్టం అండ్ ఇది ఎవరు బిలీవ్ చేస్తారో కూడా నాకు కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తీసుకున్న థర్డ్ ఫ్రేమ్ ఇది సాయిబాబాది. సో బాబా అంటే కూడా నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం నాకు. అందరూ దేవుళ్ళు ఇష్టమే, నేను ప్రతి ఒక్కరిని ఇది ఇష్టం అన్నాను కదా, చాలా ఇష్టం, అందరూ ఇష్టమే. సో ఇది ఇప్పుడైతే నేను ఇంతకుముందు నేను పూజ చేసుకున్న ప్లేస్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు నేను ఎలా చేంజ్ చేస్తున్నాను కూడా మీకు చూపిస్తాను. ఈరోజైతే చెప్పాను కదా బుధవారం, రేపు గురువారం అండ్ రేపు గురు పౌర్ణమి. ఇప్పుడైతే నేను జస్ట్ పట్టాలన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టేసి
పూజ అయితే ఏం చేయాలనుకోవట్లేదు, రేపు పూజ చేస్తాను. ఫస్ట్ టైం నేను ఈ ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను కదా, సో ఫస్ట్ టైం పూజ ఎలా చేస్తానో కూడా నేను వీడియో తీస్తాను. అండ్ ఇది నా గుర్తు కోసం కూడా, నా మెమొరీస్ కోసం కూడా. బికాస్ ఇంట్లో ఉంటే అవన్నీ అమ్మ తెచ్చినవి, అమ్మ పూజ చేస్తారు కదా, బట్ ఇక్కడ ఫస్ట్ టైం నా ఓన్గా నేను వెళ్ళి దేవుడి ఫ్రేమ్స్ కొనుక్కొచ్చుకొని నేను పూజ చేస్తున్నాను కదా, సో నాకు ఇది చాలా స్పెషల్. సో నా మెమొరీ కోసం కూడా నేను ఈ వీడియో తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇవంతా నీట్గా సెట్ చేసుకుంటాను. అండ్ రేపు కూడా గురు పౌర్ణమి రోజు కూడా నేను వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళి క్లీన్ చేసేస్తా. అండ్ ప్లీజ్ అండి, మీరు ఒకవేళ దేవుడిని నమ్మరు, ఇదంతా బిలీవ్ చేయరు అంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బట్ నేను నమ్ముతాను, నాకు ఇష్టం. అండ్ నాలాగా ఈ దేవుళ్ళ పిచ్చి ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా, మీలో ఎవరైనా అలా ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేనేదో పెద్ద పెద్ద పూజలు చేసేసి ఏదేదో చేస్తానని కాదు, నాకు తెలిసిన దాంట్లోనే నేను చేస్తాను. అండ్ చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, మా అమ్మ పూజలు బాగా చేస్తారు, మా నాన్న చేస్తారు, అండ్ మా అమ్మమ్మ సైడ్ వాళ్ళు చేస్తారు, మా నాన్నమ్మ వాళ్ళు చేస్తారు. సో మా ఫ్యామిలీలో మొత్తం అందరం పూజలు చేస్తాం బాగానే. సో అలా చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి చూసి నాకు ఈ అలవాటు వచ్చింది. ఇంతకుముందు అయితే ఇంట్లో ఉంటే అమ్మ చేస్తారు, నేను ప్రసాదంలో హెల్ప్ చేస్తాను, లేదా అమ్మ ప్రసాదం చేస్తే నేను పూజ చేస్తాను. బట్ ఇక్కడ ఫస్ట్ టైం నా ఓన్గా నేను పూజలు చేస్తున్నాను. ఇట్లా హనుమాన్ దీక్ష తీసుకున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను హనుమాన్ దీక్షలో కూడా ఉన్నాను. సో ఇదంతా నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది నన్ను ఫ్రెండ్స్ అడుగుతారు, నీకు ఎందుకు ఇంత పిచ్చి, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, ఇవన్నీ నమ్ముతావా, ఇంకా ఈ నమ్మే వాళ్ళు ఉన్నారా, ఇవంతా నమ్మరు అది ఇది అని అంటారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తా, ఎవరి బిలీఫ్ వాళ్ళది, నేను నమ్ముతాను, అదొక పాజిటివ్ వైబ్ నాకు. సో ప్లీజ్ అలా నమ్మే వాళ్ళని మాత్రం ఏమనద్దండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి బిలీఫ్ వాళ్ళది కదా. సో ఒకరికి నమ్మకం ఉంది అంటే జస్ట్ లీవ్ ఇట్, వాళ్ళ ఇష్టం కదా. సో కామెంట్స్ అయితే చెయ్యొద్దు, నమ్ముతారా, దేవుళ్ళు లేరు, అలా దయచేసి కామెంట్స్ ఏం చెయ్యొద్దండి. సో ఇదొక నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. నాకున్న ప్లేస్లోనే నేను పూజ చేసుకుంటాను. అండ్ మనకి కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉంటాయి కదా, ఈ మూలలోనే ఉండాలి, అంటే దేవుడి ఫ్రేమ్స్ ఇట్లానే ఉండాలి అని. సో అవన్నీ చూసుకుంటే నాకు ఇదొక్క ప్లేసే నాకు పాసిబుల్ అయింది. సో నాకున్న ప్లేస్లోనే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది సుందరకాండ అని, ఇది ఒక బుక్ యాక్చువల్లీ. ఇది మా నాన్న చదువుతారు. సో నేను ఇంకా తెచ్చుకున్నాను నాకు కావాలి అన్నప్పుడు. ఇంకా నా దగ్గర ఫ్రేమ్స్ లేవు కదా, సో ఇవి పెట్టుకొని నేను పూజ చేసుకునేదాన్ని. ఫోకస్ ఓకే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్ని కృష్ణయ్యని నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చారు వాళ్ళు. సో నేను ఇంకా అది ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కార్యసిద్ధి హనుమాన్. నేను చెప్పాను కదా నేను హనుమాన్ దీక్షలో ఉన్నానని చెప్పి. సో అక్కడ మనకి ఇది ఇస్తారు. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫాస్ట్గా, సో మీకు అప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి సాయిబాబా నామాలు. ఇందులో యాక్చువల్లీ ఇది ఒక చాలా లోపల ఇంకా పేజెస్ ఉంటాయి, అది సాయిబాబా నామాలు. సో నేను అది కూడా పూజలో పెట్టేసుకున్నాను ఇక్కడ. అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి ఇది కూడా నాన్నదే, యాక్చువల్లీ నాన్న పాకెట్లో ఉంటుంది అది, దాన్ని నేను తెచ్చేసుకున్నాను. అండ్ ఇక్కడ శివయ్య కనిపిస్తున్నారు కదా, ఈ వెంకటేశ్వర స్వామి నాకు చాలా స్పెషల్. నేను లాస్ట్ ఇయర్ తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుపతిలో తెచ్చుకున్నాను. నేను వెళ్తుంటే ఒక అంకుల్ ఎందుకో పిలిచి ఆయన ఇచ్చారు. నేను అసలు ఏం అడగలేదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు, పిలిచి ఇచ్చారు. సో ఆ దేవుడే నన్ను పిలిచి ఇచ్చాడు అనుకొని ఇంకా అప్పటి నుంచి నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. దానికి కూడా నాకు చాలా స్పెషల్ అది. వినాయకుడు ఉన్నారు కదా, వినాయకుడు లేకుండా మనకి ఏది జరగదు కదా. సో అలా వినాయకుడిని కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఓవరాల్గా అయితే ఇది. అండ్ ఇక్కడ చూసారా నేను లోటస్లు తీసుకొచ్చాను. మీరు నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, మా ఆఫీస్కి వెళ్ళే దారిలో లోటస్లు ఉంటాయి, నేను ఎప్పుడు చెప్తాను కదా. మొన్న ఆగి నేను తెచ్చుకున్నాను ఇవి, ఎక్కడ బాగున్నాయి కదా. అండ్ ఇది వచ్చేసి దీపం. అండ్ మీరు అనొచ్చు కొంచెం ఏదైనా సిల్వర్ది అలా తీసుకోవచ్చు కదా అని, బికాజ్ అది మెయింటెనెన్స్ కదా, నేను క్లీన్ చేసుకోవాలి, నాకు అంత బాగా రాదు. సో నాకు ఉన్న దాంట్లోనే నేను చేయగలిగిన దాంట్లోనే నేను ఇలా తెచ్చుకున్నాను. ఇలా పెట్టేస్తే ఇంకా దీపం కూడా కొండెక్కదని చెప్పి అలా పెట్టుకున్నాను. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది. అలా ఉన్న నా దేవుడి పటాలని ఇలా మార్చేసుకున్నాను. హ్యాపీగా వాటికి బొట్లు పెట్టేసి నీట్గా సర్ది పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ డే నేను ఇంకా పూజ చేసుకున్నాను. నెక్స్ట్ డే అంటే ఈరోజే గురు పౌర్ణమి. అండ్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. అండ్ ఈ వీడియో అయితే మెయిన్గా నా మెమొరీస్ కోసమే అండి, నాకు ఒక గుర్తుగా ఉండాలి. బికాజ్ ఇది నా హ్యాపీ మూమెంట్. ఇందులోనే నాకు చాలా హ్యాపీ, చాలా ప్రశాంతత, పీస్ ఉంటుంది. సో నా కోసమే నేను ఈ వీడియో తీసుకున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అంతే అండి ఈరోజు వీడియో. నేను మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను.